పుణ్యానికి వస్తుందంటే కొందరు పబ్లిక్ ఫినాయిల్ని కూడా ఇడిచిపెట్టారు అన్నట్టే ఉన్నది కదా యూపీలో కొందరిని చూస్తుంటే. ఉదికు ఫుడ్ ఆఫీసర్లు అడ్డమైన ఫుడ్ తినొద్దని తలుపు పెట్టి చెప్తుంటే కొందరు కొలుపు పెట్టి ఇన్నట్టే చేస్తుర్రట. అగో అధికారులు చెప్పినా ఈయనని ఆ ప్రజలు ఎవరు ఏం చేసిర్రే బాలన్న అంటే మంచిగా చెప్తా పండ్రి. అగో చూసినరా చెత్త కుప్పల కాలం చెల్లిన స్వీట్ల డబ్బాలు మొత్తము మళ్ళా పోతే దొరకాయి అన్నట్టు కక్కుర్తితో ఎట్లా తీసుకుపోతుర్రో. అసలు వీళ్ళు మనసులేనా? ఉదికు యూపీలో అడ్డగోలుగా ఫుడ్ పాయిజన్లు అవుతున్నాయి, కాలం చెల్లిన స్వీట్లు అమ్ముతుండ్రని ఫుడ్ ఆఫీసర్లు మొత్తము పొట్టు తిరుగుకుంటా దుకాణాల సామాన్లన్నీ మొత్తం తీసుకొచ్చి చెత్తల వేస్తే ఇప్పుడు అదే చెత్త కోసం ఇట్లా ఎగబడుడేంది? కానీ ఇదే తావులా ఏ పెండనో లేకుంటే కోడెరువో అసిద్ధమో ఇట్లనే వారేసిపోతే ఇట్లా ఎగబడి ఎత్తుకపోయేటోళ్ళ ఇంకా మీదికెళ్ళి ఏమనటోళ్ళు వాళ్ళ మీద మన్నుబడ ఈ అడ్డమైన కంపు గీడబెట్టిపాయే అనకపోదురా. ఉత్తపుణ్యానికే ఉన్నది కాబట్టి ఇట్లా తీసుకపోతురు. మారవలసింది ఎవరో కాదు, ముందుగాల ప్రజలు. ఈ పారేసేది ఏందో సీదా డంపింగ్ యార్డుకో లేకుంటే చెత్త జారగొట్టే కాడికో తీసుకపోయి పారేయక మనసులు తిరిగే దగ్గరనే ఎందుకు వారేసి కాలబడ్డరో అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇది ఏడనంటే మనతాన కాదు, యోగి ఆదిత్యనాథ్ సారు ముఖ్యమంత్రి గిరి ఎలగబెడుతున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో.